హలో, వెల్కమ్ టు మొహమ్మద్ అమన్ సార్. సార్, ఈ బండి నాకు హోండా బండి వచ్చింది. పల్లెలో నుంచి కస్టమర్ తెచ్చినారు. ఈ బండికి ఈ గేర్ పడలే అని చెప్పి వచ్చినారు సార్. చూడండి, ఈ గేరు అస్సలు పడంలే. ఫస్ట్ గేర్ పడుతుంది కానీ కొంచెం గేర్లు అన్నీ పడడంలే. ఓన్లీ ఒక ముందుకు ఒక గేర్ పడుతుంది, తర్వాత అస్సలు పడమే లే. అసలు చూడండి సార్, ఈ బండికి ఇంజన్ అంతా ఊడియాల. ఈ గేర్, దీంట్లో గేర్ వీళ్ళు పోయి ఉన్నాయో లేకుంటే కేస్ బేరింగ్లు రెండు వస్తాయి. ఆ కేస్ బేరింగ్లు అయినా రెండైనా రావచ్చు, మూడైనా రావచ్చు కానీ అనుకోండి. తర్వాత దీనికి ఇంజన్ ఉడికిసినాక అన్నీ తెలుస్తాయి సార్. తర్వాత కస్టమర్ వెళ్ళిపోయాడు. ఈ మడ్డుగాడు కూడా పోయింది. చూడండి, ఈ మడ్డుగాడు ఇన్ని చేయడంతా బ్లాక్ కట్ అయిపోయింది. తర్వాత దీనికి వాటర్ వాష్ చేయన్నారు. తర్వాత క్లచ్ లివర్ బే అన్నారు. ఇంకోటి తర్వాత వచ్చి ఈ బండికి క్లచ్ ప్లేట్ అసెంబ్లీ పోయింది. చూడండి, క్లచ్ ప్లేట్ అసెంబ్లీ పోయింది. ఆ గేర్ వల్ల అట్టే తోలినారు, బర్ర అని సౌండ్ వచ్చింది, బర్ర అని. తర్వాత దీనికి అందుకే క్లచ్ ప్లేట్ అసెంబ్లీ పోయింది. ఇది ఊడిసి మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇది హౌజింగ్ కూడా పోయింది. హౌజింగ్ ఇట్లా వస్తుంది. హౌజింగ్ ఇట్లా వస్తుంది సార్. హౌజింగ్ చూడండి. హౌజింగ్ లోపల దీనికి రిబిట్ వేయాలా. లోపల వచ్చి లబ్బర్స్ వస్తాయి. ఆ లబ్బర్స్ కూడా వేయాలా. ఇవి వేస్తేనే సార్ బండి మూమెంట్ వచ్చేది. తర్వాత ఏమైందంటే చూడండి, ఆ లబ్బర్స్ వల్ల ఇట్ట గీత పడుతుంది. ఇలాగా గీత పడుతుంది. ఇలాగా క్లచ్ ప్లేట్ది. దానివల్ల ఏమవుతుంది అంటే కానీ క్లచ్ మూమెంట్ కూడా సరిగ్గా రాదు. తర్వాత క్లచ్ ప్లేట్, హబ్బు, సెంటర్ అన్నీ పోతాయి. ఇది సరిగ్గా లేకుంటే హౌజింగ్ అంటారు. ఈ హౌజింగ్ ఇట్లా సరిగ్గా లేకుంటే కట అని సౌండ్ వస్తుంది. తర్వాత లోపల ఇంకోటి చూడండి, ఈ బండి ఇదే మొత్తానికి. ఇంకా ఈ బండికి వచ్చి కిక్కర్ చూడండి, కిక్కర్ కిందికే అయిపోతుంది పై. దీనివల్ల ఇంజన్ ఉడిదీయాలా. ఆ గేర్ బేరింగ్ వల్ల, వీల్ కూడా దానివల్ల కూడా ఇంజన్ ఉడిదీయాలా సార్. ఇది మా గ్యారేజ్ సార్. మేము ఎప్పటికైనా సార్ పని చేస్తాం. ఈ బండ్లకి ఏ బండి అయినా కానీ పని చేస్తాం సార్.